ఇలా నరేంద్ర మోడీ గారు 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టండి, మాతో చెప్పంపినా. మరి చేద్దామా లేదా పని? చేద్దామా లేదా? జై శ్రీరామ్ అనుడు కాదన్న, ఆ రాముని గుడి కట్టినటువంటి అవతార పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్న. నిన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నామా లేదా? అంటే శివాజీ వారసులేనా? ఒరిజినల్ అన్నా? అంటే డూబో లేరు కదా. నేను మళ్ళీ ఎత్తున చివరిగా రాముని వారసులందరూ, ఈ దేశంలో రాముని వారసులు, రామ భక్తులందరూ కూడా రాముని గుడి గడిచిన నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు, అక్కడ బాబ్రీ మసీదే కావాలని వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఏ పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కాదా? కేల్ కథం దుకాణం బంద్ గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన, మీ అందరి కష్టం వలన సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 3rd ప్లేస్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్క నా ఘాట్క మర్చిపోనియా. ఇవాళ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం చేతులు పైకెత్తున్నా. ఏ సింబల్? ఏం గుర్తు? ఏం గుర్తే కదా.